ఆ ఎమ్మెల్సీ ఏం చేసినా సంచలనమే. పదవి ఇచ్చిన పార్టీలో ఉన్నప్పటి నుంచి అంతే. ఆయనకు తోడుగా ఉన్న మహిళ కూడా తక్కువేం కాదు. ఇద్దరూ చేసే రచ్చ అంతా ఇంత కాదు. కాకపోతే ఇటీవల వారికి పబ్లిసిటీ స్టంట్ పీక్స్కి వెళ్ళిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ వారెవరు? వారికి ఎందుకంత క్రేజ్? వారేం కోరుకుంటున్నారు? రోడ్డెక్కితే అనుకున్నది నెరవేరుతుందా? చూద్దాం. రాజకీయాల్లో కొనసాగాలని అనుకున్నప్పుడు కామ్గా ఏ పని వర్కౌట్ అవ్వదు. నిత్యం జనాల్లో నాయకుల పేర్లు నలగాల్సిందే. ఇందుకు మంచి పనే చేయక్కర్లేదు. ఒకవేళ మంచి పని చేసినా ఆ పేర్లు కొన్నాళ్లే ఉంటాయని భావించే రోజులివి. అందుకే అప్పటికప్పుడు రచ్చ చెయ్యాలి, చర్చల్లో ఉండాలి. ఇదే కాన్సెప్ట్ని బాగా నమ్ముకున్నట్టున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరి దువ్వాడ మాధురి. కాంగ్రెస్ పార్టీతో దువ్వాడ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో తేలారు ఈ పొడుగుబొట్టు లీడర్. పీఆర్పీ నుంచి టెక్కలి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ తర్వాత కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు. వైసీపీలో చేరారు దువ్వాడ. టెక్కలి అసెంబ్లీ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలకు పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది. అయ్యవారికి ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం ఒక్కటే, అదే ఓటమి, అదే పరాజయం. గెలుపు తీపి దక్కలేదు. సార్ వారికి ఎన్నికలు కలిసి రాకపోయినా వైసీపీ అధిష్టానం గుర్తించిందే. భలే ఫైట్ చేస్తున్నారని అనుకున్నారో ఏమో పిలిచి ఎమ్మెల్సీని చేసిందే. ఇదంతా గతం. దువ్వాడ శ్రీనివాస్ వారి పాస్ట్ హిస్టరీ. ఒకానొక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరి మాధురి టంగ్ స్లిప్ కావడంతో వైసీపీ నుంచి గేట్ పాస్ తప్పలేదు. దువ్వాడ ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. జంక్షన్లో ఏ బస్సు ఎక్కాలా అని వెయిటింగ్. అప్పట్లో వైసీపీలో ఉన్నప్పుడు పార్టీ చెప్పిందనో, లేక దువ్వాడ అంటే కాస్త దూకుడుగా ఉండాలని భావించారో ఏమో, నోటికి పని చెప్పి ఇప్పుడు చేతులు కాల్చుకుంటున్నారు. నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కూటమి నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఎడాపెడా తిట్టేశారు. ఆ కమెంట్స్కు పోలీస్ కేసులు తప్పలేదు. ఆ కేసుల్లో ఇప్పుడు కదలిక వచ్చింది. పోలీసులు నోటీసులిచ్చారు. పోలీసుల ముందు హాజరయ్యే విషయంలోనూ హైడ్రామానే. వస్తానన్నారు. ఆపై అనారోగ్యం పేరు చెప్పి విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి చేసిన హంగామా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మళ్లీ ఈ జంట గురించి అటెన్షన్ తీసుకొచ్చింది. ఆ మధ్య తన రాజకీయ ప్రత్యర్థి మంత్రి అచ్చెన్నాయుడు లక్ష్యంగా దువ్వాడ తీవ్ర ఆరోపణలే చేశారు. పెందుర్తి బియ్యంలో 75 కోట్ల స్కామ్ జరిగిందని, ఇందులో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులున్నారని మీడియా ముందు టపా పేలేశారు. ఆ ఆరోపణలకే పాత కేసులు కొత్తగా బూజు దులిపారని దువ్వాడ శ్రీనివాస్ వాపోతున్నారు. పోలీసులు మాత్రం చట్ట ప్రకారం చర్యలాపడం లేదు. చట్టం ముందు అంతా సమానమేనని, చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ టెక్కలి పొలిటికల్ స్టార్కి హితవు పలికారు. 'రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరితో తగులు పెట్టుకోకూడదని అనుభవజ్ఞులు చెబుతారు. దువ్వాడ శ్రీనివాస్కు ఆ సూచనలు చేరలేదో ఏమో. రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఎవరో ఒకరితో చిటపట్టలే. మొదట్లో ధర్మాన సోదరులు, తర్వాత కింజారపు బ్రదర్స్. ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు. అందరితోనూ సెగే. కాంగ్రెస్ పార్టీలో జిల్లా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ రెబల్గా ముద్రపడింది. కాలక్రమంలో అనేక ఎదురుదెబ్బలు తగిలినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోలేదు సరికదా, నా దారి రహదారి అంటూ ముందుకు సాగిపోయారు. ఈ క్రమంలో రాజకీయ శత్రువులు పెరిగిపోయారు. పాలిటిక్స్లో నలుగురితో నారాయణ అని లౌక్యంగా పోకపోతే శత్రువుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఆ జాబితాను బాగానే పెంచుకుంటూ వెళ్లారని చెబుతారు. ఏడాది క్రితం వైసీపీ అధినేత దువ్వాడ శ్రీనివాస్పై వేటు వేసినా తీరు మారలేదని ఆయన సన్నిహితులే చెవులు కొరుక్కుంటూ ఉంటారట. రెండు 2025 హిరమండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఏడాది కొత్తూరు సర్కిల్ ఆఫీస్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఆ పోలీస్ నోటీసులను అనుకూలంగా మలుచుకోవాలని భావించి సీన్ క్రియేట్ చేశారని దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యర్థుల అభిప్రాయం. ఇప్పుడేమైంది? రోడ్డుపైకొచ్చి హంగామా చేసినందుకు మాధురి అండ్ కోపై కొత్తగా కేసు రిజిస్టర్ అయింది. ప్రస్తుతం పొలిటికల్ లీడర్స్కు ఎన్ని కేసులుంటే అంత పెద్ద నేత అనే అభిప్రాయం ఉంది. ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసుల సంఖ్యను పేర్కొనడాన్ని గొప్పగా ఫీలవుతున్నారట నేటి నేతగన్. దువ్వాడ కూడా అదే ఆలోచిస్తున్నారా? అయితే ప్రజలెలా రిసీవ్ చేసుకుంటారు? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి కలిసి ఇంకేం చేస్తారో చూడాలి.